Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రేవంత్ మార్క్ పాలన కొనసాగుతుంది. ఇప్పటికే ఆయన క్యాబినెట్లో కీలక నాయకుల్ని మంత్రులుగా చేశారు. ఇంకా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానాలు ఎవరు పోటీ చేయబోతున్నారు, మొత్తంగా ఈ చర్చ నడుస్తున్న క్రమంలో తెలంగాణలో సలహాదారుల నియామకం ప్రస్తుతం రేవంత్ చేపట్టబోతున్నారనే వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిని సలహాదారులుగా నియమించుకోబోతున్నారు, వీటిపై విశ్లేషిద్దాం. మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, రేవంత్ ప్రతి మార్క్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. తెలంగాణకి నిజంగా సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన అని మొదలుపెట్టిన దగ్గర నుంచి కావచ్చు, క్యాబినెట్ దాకా కావచ్చు. సార్, ఈ నేపథ్యంలో సలహాదారుల నియామకం ఎవరెవరు ఉండొచ్చు, అసలు రేవంత్ ఆలోచన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, మనం గతంలో చూసాం ప్లానింగ్ కమిషన్ అని చెప్పని, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కోసం ప్లానింగ్ కమిషన్ ఒకటి ఉండేది. అదే తరహాలో దానికి సంబంధించి అదే తరహాలో రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని ప్రభుత్వాల సలహా మండలిని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, గతంలో ఉద్యమ సమయంలో చాలామంది తెలంగాణ ఇలా ఉండాలి అని ఒక ఆకాంక్షను వ్యక్తపరిచారు. అదే క్రమంలో మన సొంత రాష్ట్రం ఏర్పడితే మన బిడ్డలకి, మన పిల్లలకి, మనకి ఎటువంటి వసతులు రావాలి, ఎటువంటి అవకాశాలు రావాలి, ఎటువంటి భవిష్యత్తు ఉండాలి, ఎటువంటి జీవితం రావాలి, ఇలా కలలుగా అన్నారు. అది సాధించేటువంటి క్రమంలో అందరినీ కలుపుకొని వెళ్ళడంలో ఖచ్చితంగా గత ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, ఆ లోపాలను సరిచేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ఒక ఎత్తుగడ వ్యూహం అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో చూస్తే రాష్ట్ర సలహా మండలిని, అడ్వైజరీ కమిషన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి చైర్మన్గా సీఎం ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. సీఎం సీట్లో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అయితే మండలి సభ్యులుగా కూడా, సలహా మండలి సభ్యులుగా కూడా ఆయన డిఫరెంట్ పీపుల్ని, ఉద్యమకారుల్ని, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళని, తెలంగాణ మేధావుల్ని, విద్యావంతుల్ని, ఆర్థికవేత్తలని, వీళ్ళందరినీ కూడా అందులో భాగస్వాములు చేయాలనుకుంటున్నారు. ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అంటే కొన్ని పేర్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్, ఆయన చాలా వర్క్ చేశారు. గ్రాస్ రూట్ లెవెల్లో విద్యా వ్యవస్థను ఎలా మార్చాలనే దాని మీద చాలా వర్క్ చేశారు. చాలా రకాలుగా గత ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా విచిత్రమైన కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన బీఎస్పీ పార్టీ ద్వారా కంటెస్ట్ చేసి ఆయన కూడా అందులో, ఎందుకంటే మాజీ ఐపీఎస్. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరెక్ట్, గురుకులాలకు సంబంధించి ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిజంగానే ఆదర్శవంతమైనటువంటి సంస్కరణలు. ఇప్పుడు బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గురుకుల పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో పెట్టినటువంటి పాఠశాలలు ఉన్నాయి, వాటిని మండల స్థాయిలోకి తీసుకెళ్తాం అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్స్ జరగాలంటే ఇలాంటి వారి సలహాలు, సంప్రదింపులు అవసరం. ఇంకా కోదండరామ్ గారిని అందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు వినిపిస్తుంది, ప్రొఫెసర్ హరగోపాల్ పేరు వినిపిస్తుంది. ఇలా తెలంగాణలో వివిధ సామాజిక అంశాలపైన మాట్లాడి ఆలోచన పరులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సలహా మండలి ఏర్పాటు చేసి దానికి ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ను కూడా దానికి అటాచ్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. ఉదాహరణకి మీకు చెప్తాను, ఇప్పుడు మన మామూలుగా విద్యా వ్యవస్థను సంస్కరించేటువంటి క్రమంలో తీసుకురావాల్సినటువంటి ప్రయత్నాలు, అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నడుస్తున్నాయి, ఆ స్థాయిలో ప్రభుత్వ తరహాలో తీసుకురావాలి. ప్లస్ ప్రైవేట్ రంగంలో నడుస్తున్నటువంటి పాఠశాలల మీద కూడా ఒక పర్యవేక్షణ ఉండాలి. అక్కడ రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. అలానే విద్యార్థులని చదువు విషయంలో జరిగేటువంటి వేధింపులు, వీటిపైన కూడా చర్చలు జరుగుతాయి. వాటన్నిటిని కంట్రోల్ చేయాలి. ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ ఆఫ్ సోషల్ జస్టిస్ లా, వీటన్నిటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిపుణులందరినీ కూడా ఈ సలహా మండలిలో భాగస్వాములు చేస్తూ తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధన అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరిగింది. ఆ సామాజిక తెలంగాణ సాధన అలానే బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు ఈ క్రమంలో ఉండాలంటే వీరందరినీ కూడా అందులో భాగస్వాములు చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే ఈ సలహా మండలి అనేటువంటి కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకన్నా ముఖ్యంగా ఉద్యోగాల నియామక సలహాదారు, దీని మీదే రేవంత్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా అనుకుంటున్నారు. ఒకవేళ దానికి ఎవరిని పెట్టే అవకాశాలు ఉంది, ఎందుకు అంత ఫోకస్గా ఎందుకున్నారంటారు? అంటే కొలువులు కొట్లాట అసలు జరిగిద్దే దాని మీద కదా, నీళ్లు నిధులు నియామకాలు. ఈ కొలువుల కొట్లాట అనేది గత 5-6 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వ రంగంలో పెద్ద అపాయింట్మెంట్లు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అపాయింట్మెంట్లు చాలా తక్కువగా పడినాయి. తర్వాత డిఎస్సి అపాయింట్మెంట్లు చాలా తక్కువగా, ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పని అంటున్నారు. సో ఇవన్నిటిని కూడా కన్సాలిడేట్ చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో యువత ఎందుకు పాల్గొన్నారు,
ఎక్కువగా ఎందుకు వచ్చారంటే రేపు తెలంగాణ వస్తే మనందరికి ఉద్యోగాలు వచ్చే Yes, అవకాశం. అవును. అలాంటి వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి ప్రశ్నకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవును. సో ఆ సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా కోదండరామ్ గారు దానికి సలహాదారుగా ఉంటారు, లేదా కమిషన్ ఏర్పాటు చేసి ఆయనకి అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ టీఎస్పీఎస్సీ రివ్యూ కూడా చేశారు. ఎందుకంటే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎన్నిసార్లు జరిగింది, పేపర్ లీకేజ్ల స్కామ్ ఏంటి, దేశం మొత్తం సిగ్గుపడేలాగా జరిగినటువంటి పరిణామం, తలంచుకుని తెలంగాణ సమాజం తలంచుకునేటువంటి పరిస్థితి దేశం ముందర అటువంటి పరిణామాలు జరిగినాయి. ఎన్నిసార్లు వాయిదాలు బండి పరీక్షలు కూడా, ఇవన్నిటిని కూడా ఒక క్యాలెండర్ రూపంలో తీసుకురావాలి, జాబ్ క్యాలెండర్ రూపంలో తీసుకురావాలనుకున్నారు. వీటన్నిటినీ చేయాలంటే ఖచ్చితంగా సలహా మండలి అవసరం అవుతుంది. అందుకని ఇప్పుడు ఉద్యోగాలకి కొలువులకి సంబంధించి కూడా ఈ సలహా మండలి ద్వారానే విద్యా వ్యవస్థ, ఉద్యోగ నియామకాలు, తర్వాత తెలంగాణలో బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, సోషల్ జస్టిస్, ఈ అంశాలపైన ఒక సమగ్రమైనటువంటి రోల్ మోడల్గా ఈ సలహా మండలి, రాష్ట్ర సలహా మండలి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా మొదటి అడుగు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వేశారు. టీఎస్పీఎస్సీ సమీక్ష తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది అనేటువంటి మాట కాబట్టి ఈ సమీక్ష తర్వాత ఒక క్లారిటీ అధికారికంగా జీవో రిలీజ్ చేసేటువంటి స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ మొత్తంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేటట్టు రేవంత్ తన సలహాదారుల నియామకం అయితే చేపట్టబోతున్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో లోపాలను సవరించే విధంగా ఆయన సలహాదారుల నియామకం చేపట్టబోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ సలహాదారుల నియామకంలో ఉద్యోగాలకు సంబంధించి ఎవరు ఉండబోతున్నారని. అట్లాగే మొత్తం ఈ సలహాదారుల లిస్టులో చూస్తే ఊహించని పేర్లు అయితే ఉండే అవకాశం ఉంది. అందశ్రీ కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా వీళ్ళ పేర్లు అయితే ప్రస్తుతం. కానీ చూద్దాం, తొందరలోనే ప్రభుత్వం వీటన్నిటినైతే నియామకం చేపట్టబోయి తెలంగాణ సమాజానికి అయితే వినిపించబోతుంది. థ్యాంక్ యూ.